మళ్లీ జనాల్లోకి వచ్చిన జగనన్నని మెచ్చుకుంటూ నిన్న రైతులను పరామర్శించడానికి వచ్చి ఎక్కడో రైతుల్ని తీసుకొచ్చి పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి, రైతులు కూడా కాదు వాళ్ళు, పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి జగన్మోహన్ గారి స్క్రిప్ట్, రోజా గారు గనక జబర్దస్త్ లో స్క్రిప్ట్లు చూసినట్టు జగన్మోహన్ రెడ్డి గారి స్క్రిప్ట్ చాలా అద్భుతంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి కోర్టు లండన్ పర్యటన ముందు కొన్ని షరతులతో లండన్ పర్యటనకు అనుమతి ఇచ్చి ఆయనకి చెప్పింది ఏంటంటే నవంబర్ 14న మీరు కోర్టుకి హాజరవ్వాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పింది కోర్టు. కానీ ఇప్పుడు ఆయన లండన్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఆయన ముందస్తుగా ఏం చేశారంటే పిటిషన్ వేసుకున్నారు. నాకు ప్రభుత్వ సొమ్ము వాడుకోవడం ఇష్టం లేదు, నాకు మీరు భద్రత కల్పించాలి, కాబట్టి ప్రభుత్వ టైము ప్రభుత్వ డబ్బులు వాడుకోవడానికి నాకు ఇష్టం లేదు, కాబట్టి నేను కోర్టుకు హాజరు అవ్వలేను అని. ఈయన లాస్ట్ 5 ఏళ్లలో ఈయన సీఎంగా ఉన్నప్పుడు కూడా ఈయన ఎప్పుడు కూడా కోర్టుకు హాజరవ్వలేదు. ఏ శుక్రవారం కూడా ఈయన కోర్టుకు వెళ్లలేదు, ఎప్పుడూ హాజరవ్వలేదు. ఇంత లాంగ్ టర్మ్ లో కూడా వీళ్ళు ఇప్పుడు కూడా ఆయన కోర్టుకు అడగకుండా ఇంకా పిటిషన్ల మీద పిటిషన్లు వేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. పైగా ఈయనకు వీడియో కాన్ఫరెన్స్ లో అటెండ్ అవుతారంట. ఇన్ని భద్రత కల్పించాలి అని అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే గంజాయి మూకని పరామర్శించడానికి గాని, లేకపోతే ఇంకా తదితర కార్యకలాపాలు చేస్తున్న రౌడీ మూకల్ని పరామర్శించడానికి గాని ఈయన ఎలా వస్తున్నారు బయటికి? మరి అప్పుడు భద్రత అనేది కల్పించట్లేదా ప్రభుత్వం? ఏదైనా ఆ రోజున మరి ప్రభుత్వం డబ్బు ఉపయోగించుకోను వాడను అని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ఈయన బయటికి రావాలంటే, తాడేపల్లి కొంపలో నుంచి బయటికి రావాలంటే ఈ చివర మొదలు పెడితే ఈయన ఏదైనా కార్యక్రమానికి వెళ్తే కారు ఆగి ఎక్కడైతే ఆగుతుందో అక్కడి వరకు పరదాలు కట్టుకుంటూ వెళ్లారే. ఆ పరదాలకి మరి ఎంత సొమ్మును వాడుంటారు? ఈయన ఆఫీసుల్లో ఎగ్గు పఫ్ఫులకి ఎన్ని కోట్లు వాడుంటారు? మరి జగన్మోహన్ రెడ్డి గారు మేము ఇదే అడుగుతా ఉన్నాం, ఎన్ని కోట్లు మీరు తగలేసి ఉంటారు రంగులు మార్చడానికి? టిట్కో హౌసెస్ కానివ్వండి, పిల్లల స్కూల్ బ్యాగుల నుంచి పిల్లల స్కూల్స్ గాని, యూనిఫామ్స్ దగ్గర ప్రతి దానికి మీ రంగులు పులుముకొని మీ ఫోటోలు వేసుకొని మీకున్న ఫోటోల వ్యామోహంతో ఎంత సొమ్ముని మీరు ప్రభుత్వ సొమ్ముని ఎన్ని లక్షల కోట్లు ఇచ్చేసి ఉంటారు. పైగా ఈయన పేజ్లో ఈయన సోషల్ మీడియాలో పెడతారు లండన్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అంటే డబ్బు దాచుకోవడానికని విదేశాలు వెళ్తున్నారంట, కంపెనీలు తీసుకొస్తున్నారు కనపడట్లేదు అంటే మీరేమన్నా తీసుకొస్తేనే కదా. ఒక ఆయనేమో బొబ్బట్లు అంటాడు, ఈయనేమో ఇంకేదో అంటాడు, చేపలు అంటాడు. ఇలాంటి కంపెనీలు మీరేం కంపెనీలు తీసుకురారు కదా. వచ్చే వాటిని నెక్స్ట్ టైం పోయినసారి గనక 2014లో కష్టపడి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన కియాకెళ్లి రిబ్బన్ కటింగ్ చేస్తారు, తన కనకదుర్గమ్మ గుడి దగ్గర పెట్టిన వారధి దగ్గర పెట్టిన వాల్ కి వెళ్లి మీరు రిబ్బన్ కటింగ్ చేస్తారు, శిలాఫలకాలు పెట్టుకుంటా ఉంటారు. మీరా మాట్లాడేది? మీరు ఏం మాట్లాడుతున్నారంటే ప్రభుత్వ సొమ్ము వాడుకోలేరా? భద్రత కల్పించాలా? ఎందుకు భద్రత కల్పించాలి? మళ్లీ ఏదో పాదాల మీద నడిచే పాదయాత్ర చేస్తావంట కదా అన్నయ్య, మరి నీకెందుకు భద్రత? మరి అప్పుడు ఏం భద్రత కావాలి నీకు? అంటే మీరు కావాలంటేనేమో భద్రత ఇవ్వాలా? నువ్వు పరామర్శలకు వెళ్లి గంజాయి ముక్కను పరామర్శించడం నీకు భద్రత అక్కర్లేదా? ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఇదే చెప్తా ఉన్నాం, కోర్టులు మీరు అటెండ్ అవ్వకుండా మీరు ఇంకా నేరాలు చేసుకుంటా పోతా ఉంటే మీరు కనీసం మీరు వెళ్ళిన తర్వాత బయటికి కూడా వచ్చే పరిస్థితి లేదు. జనాలు ఇంకా మీ మేలి ముసుగు అనేది తొలగిపోయింది, అది అందరూ చూసేశారు. మీరెంత దారుణంగా వ్యవహరించారో లాస్ట్ 5 సంవత్సరాలు అనేది, మళ్లీ మిమ్మల్ని జనాలు ఆదరిస్తారనేది అది పిచ్చి మాట అన్నమాట.